కుంభరాశి వారి యొక్క జీవితం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు. కనుక ఆ శత్రువు ఎవరు? ఆమె మీ జీవితాన్ని నాశనం చేయటానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఈ క్షణమే ఆమెను వదిలేయండి. లేకపోతే గనక మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఏ పేరుతో ఉన్న స్త్రీ ఈ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు, అలాగే మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేయటానికి తాను ఏ విధంగా ప్రయత్నాలు చేస్తుందో పూర్తిగా మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండానే చూస్తేనే మీకు ఈ వీడియో మీ శత్రువు ఎవరో తెలుస్తుంది. కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వపద 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శని అయితే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు. బంధాలకి అనుబంధాలకి కుంభరాశి వారి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు. అలాగే ఈ కుంభరాశి వారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయితే పాత స్నేహితులను వదిలిపెట్టడం మనస్తత్వం అస్సలు కాదు. కొంతవారు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహితులను, బంధువులను అస్సలు విడిచిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో పాటు నూతన విజయాలను కోసం నిరంతరం శ్రమిస్తారు అని కొన్ని సందర్భంలో క్రమశిక్షణకు నిలువని పరిస్థితులు ఎదురవుతాయి. వీరి మంచి స్వభావం వలన ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు. ప్రజా ఆకర్షణ వీరికి అధికంగా అనేది ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించి ప్రతి అక్షరంలో చక్కటి ఫలితాలు కలిగి ఉంటారు. ఈ కుంభరాశి వ్యక్తులు స్వంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిల్లర వ్యాపారంలో ఎక్కువగా రాణిస్తారు. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క లైఫ్లో మీకు కొంతమంది స్నేహితులు అనుకోవచ్చు, లేకపోతే బంధువులు, మిత్రువులు, ఇలా వారిలో కొంతమంది మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా ఒక స్త్రీ యొక్క నాశనాన్ని కోరుకుంటుంది. మీ యొక్క లైఫ్లో మీరు ఎదుగుతుంటే తాను చూడలేక ఓర్వలేక ఉండిపోతున్నారు. పెళ్ళైన పురుషులైతే కనుక మీ యొక్క లైఫ్ని తాను నాశనం చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. అంటే మిమ్మల్ని ట్రాప్ చేయటాలని ప్రయత్నం చేస్తుంది. అంటే కొంతమంది మాత్రం మనం ఎదుగుతుంటే చూడలేని వారు చాలామంది ఉంటారు. అందులో మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనతోటే మంచిగానే ఉంటారు, మనతోటి మంచిగా మాట్లాడతారు, మనకు ఇంత ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ మనకు వాళ్ళు ఎంతో మంచివారు అనేవి మన పర్సనల్ విషయాలు కూడా వారితో షేర్ చేసుకుంటాం. అంటే మన శ్రేయోభిలాషి అనుకుంటాము, కానీ వారికి మనపై కుట్ర కుతంత్రం అనేది దాగి ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం నాశనం అవుతూ ఉంటామో వాళ్ళు నవ్వుతూ ఆనందంగా ఉంటారని చూస్తూ ఇలా ఉంటారు. కనుక చాలామందికి ఓర్వలేని తనం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం వారి డబ్బు తీసుకోలేకున్నా మనం కష్టపడి మన సంపాదన మనం సంపాదించుకున్న దాన్ని చూసి కూడా, డబ్బుని కూడా చూసి కూడా ఓర్వలేరు. లేదా భార్యాభర్తలు మంచిగా ఉన్న, పిల్లలతోటి మంచిగా ఉన్న, కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నా కూడా ఓర్వలేని తనాలు చాలామందిలో ఉంటాయి. ఇలా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ట్రాప్ చేసి మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేయటానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కొంతకాలంగా మీ పైన ఒక కుట్ర చేస్తుంది, ఒక నిందను కూడా మోపాలని ట్రై చేసింది. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరాయి స్త్రీ పట్ల ఈ కుంభరాశికి చెందిన పురుషులు చాలా అప్రమత్తంగా ఉండవలసిన సమయం అని చెప్పుకోవచ్చు. కనుక ఈ డిసెంబర్ అయ్యేలోపు మీరు ఖచ్చితంగా చాలా 1కి 2 ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. లేదంటే వారితో మీకు లేనిపోని నిందలు అనేవి వస్తాయి.
అంటే ఆ స్త్రీ ఎవరు అని మీకు అనుమానం రావచ్చు. మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఇలా మనకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు. అంటే మీరు జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, లేదా వ్యాపార సంస్థలో ఉంటారు కదా! వాళ్ళు కావచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న అంటే మీకు డౌట్ అనేది వస్తుంది. మీ దగ్గరలో ఉన్న ఎవరైతే ఉన్నారో అంటే అందరూ చెడు వాళ్ళు అని మేము చెప్పట్లేదు. మీకు దగ్గరలో ఉన్న కొంచెం గమనించి వారు ఎవరు, ఎలాంటి వారు అని ఒకటికి 2 సార్లు ఆలోచించండి. మీకే వారు ఎవరో అనేది తెలుస్తుంది. అయితే మా చుట్టుపక్కల చాలామంది స్త్రీలు ఉంటారు. ఎలా గుర్తుపట్టాలి అనంటే కొన్ని 2 అక్షరాలు చెప్తాను. వారి ద్వారా మీరు గుర్తుపట్టవచ్చు. ఆర్ అనే అక్షరం, అలాగే ఎం అనే అక్షరాలతో ఎవరైతే స్త్రీలు ఉన్నారో మీ దగ్గరలో వారికి మీరు కొంచెం జాగ్రత్త అనేది పాటించండి. ఒకటికి 2 సార్లు ఆలోచిస్తూ మీ యొక్క రహస్యాలు కూడా చెప్పాలా వద్దా, వీరు ఎలాంటి వారు అనేది ఆలోచించి ఆచితూచి అడుగుపెట్టి అప్పుడు మీ రహస్యాలు కూడా చెప్పుకోవచ్చు. లేదా ఎవరికి పడితే వారికి మీరు రహస్యాలు చెప్పినా ఆ రహస్యాలు కూడా బయటపడవచ్చు. ఇక మీకు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, నిందలు రావచ్చు. కనుక ఈ డిసెంబర్ లోపు అయ్యేలోపు మాత్రం ఖచ్చితంగా ఈ రహస్యాలు అనేవి కూడా మీరు జాగ్రత్తగా పాటించండి. అయితే ఈ 2 అక్షరాల పేరు మొదలయ్యే అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఈ 2 అక్షరాలతో మీరు మొదలైన స్త్రీ మీ లైఫ్‌లో కనుక ఉన్నట్లయితే తన ప్రవర్తన మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ప్రతి అవమానించాలి అని నేను చెప్పట్లేదు. కానీ మీకు ఏమాత్రం కొంచెం డౌట్ ఉంటే అప్పుడు మీరు అవమానించాలి. కొందరు మనపై మంచి కోరుకుంటారు, కొందరు చెడును కోరుకుంటారు. కనుక మనం అందరిని కూడా ఆ స్వభావంతో చూడకూడదు. ఎవరైతే మనల్ని శ్రేయోభిలాషంగా చూస్తూ ఉంటారో వాళ్ళని మనం మంచే కోరాలి. ఎవరైతే మనల్ని చూసి ఓర్వలేక మన యొక్క సర్వనాశనాన్ని కోరుతున్నారో వారిని ఎంత తొందర వీలుంటే అంత తొందర మీరు దూరాన్ని పెట్టండి. అప్పుడు మీకు మంచి జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పరాయి స్త్రీ పట్ల తులాభాషగా చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇదే. లేకపోతే మీ యొక్క జీవిత సర్వనాశనం అయిపోతుంది. మీ కుటుంబ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. ఒకవేళ మీ సంతానం కనుక ఉంటే సంతానం యొక్క జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఇక మీ కుటుంబం పట్ల మీకు దూరం అనేది పెరుగుతుంది. కనుక ఎవరైతే ఈ కుంభరాశి వారికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో ఈ ఈ అక్షరాలతో మొదలై స్త్రీ యొక్క మీ లైఫ్లో ఉన్నా కానీ కొత్తగా పరిచయం అయినా కానీ వారి విషయంలో జాగ్రత్తగా ఉండి నమ్మకస్తులైన మీతో ఏ విధంగా నడుచుకుంటున్నా ఈ అంశాలు అన్నీ గమనించండి. అలాగే వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు ఇలా చేశారంటే చిన్న తప్పు పొరపాటు వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కనుక మనం చేసే పనిలో కూడా ఆచితూచిగా అడుగు పెట్టాలి. మనం ఇతరులను ఒక మాట అనాలన్నా 1కి 2 సార్లు ఆలోచించి అప్పుడు ఇతరులని అనాలి. కానీ ఏది పడితే అది ఏదో ఒక రూపంలో మనకు ఏదో ఒక విధంగా మన నాశనం కూడా అవుతాము. కనుక మనం ఇతరులకు కూడా గౌరవం అనేది కూడా ఇవ్వాలి. అప్పుడే మనం మంచి వృద్ధిలోకి వస్తాము. ఇతరులకు ఛాన్స్ అనేది ఇవ్వకుండా మనం ఎదగాలి. అప్పుడే జీవితంలో అలాగే పేరు ప్రతిష్టలు కూడా మనకు పెరుగుతూ ఉంటాయి. కనుక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ డిసెంబర్ అయ్యేలోపు ఖచ్చితంగా ఈ జాగ్రత్త పాటించండి. అప్పుడే మీకు నిందలు, అవమానాలు అనేవి అన్నీ తొలగిపోతాయి. మీ నాశనాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో మీరు ఖచ్చితంగా దూరం పెట్టండి. అప్పుడే మీకు మంచి విజయాలు కలుగుతాయి. ఇకపోతే ఈ అక్షరాలతో కూడిన వారు ఎవరైతే ఉన్నారో మీ పర్సనల్ విషయాలు కూడా చెప్పకపోవడమే ఇంకా మంచిది. లేకపోతే ఇది ఛాన్స్‌గా తీసుకొని మిమ్మల్ని ప్రమాదంలో నెట్టేస్తారు.